పొత్తులతో పార్టీలో తిరుగుబాట్లు తలెత్తకుండా చంద్రబాబు ముందస్తు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి నేతలను క్షేత్రస్థాయిలోనే సెట్ చేస్తున్నారు. ఇక చంద్రబాబు బాటలోనే పవన్ కూడా పయనిస్తూ వరుస భేటీలతో అసమ్మతికి అడ్డుకట్ట వేస్తున్నారా? అనకాపల్లి అసంతృప్తిని చల్లార్చడానికి పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయా? పవన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే ఖరారైపోయింది. ఇక బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందంటున్నాయి టీడీపీ జనసేన వర్గాలు. ఒకవేళ పొత్తు ఖరారైతే టీడీపీ జనసేన వర్గాలు తమ సీట్లను కోల్పోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇప్పటికే నిరసన స్వరాలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఉండవల్లి నివాసంలో 3 రోజుల పాటు ఆశావహులతో మాట్లాడి సీటు కోల్పోయే వారిని బుజ్జగిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అలాంటి వాళ్ళను ఏదో రకంగా సెట్ చేస్తున్నారు. అలాగే మరొకవైపు జనసేనలో కూడా సేమ్ సీన్ కనిపిస్తుంది. టీడీపీతో పొత్తు ఖరారైన జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, ఏ అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల నుంచి బరిలోకి దిగుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. దీనికి తోడు బీజేపీ కూడా పొత్తు ఉండే ఛాన్స్ ఉండడంతో జనసేన ఆశావహుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తమకు సీటు దక్కదేమో అనే భయం వాళ్ళని వేధిస్తుంది. ఇక అనకాపల్లి పార్లమెంటుకు నాగబాబు పోటీ చేస్తారన్న ప్రచారం జనసేనలో జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో గత వారం రోజులుగా అనకాపల్లి కేంద్రంగా పార్టీ కేడర్తో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు నాగబాబు. అయితే నాగబాబు నిర్వహిస్తున్న సమీక్షలకు దూరంగా ఉంటున్నారు సీనియర్ నేత కొనతాల రామకృష్ణ. ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్గా విశాఖ పర్యటనకు వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేరుగా కొనతాల నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. పవన్తో భేటీ తర్వాత కొనతాల మీడియా ముందుకొచ్చారు. నాగబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ చెప్పుకొచ్చారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుందని, పొత్తులపై పార్టీలు మాట్లాడుకొని నిర్ణయిస్తాయని అన్నారు ఆయన. ఇక కొనతాలతో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించామన్నారు పవన్. ఢిల్లీ నుంచి వచ్చాక మరింత స్పష్టత వస్తుందంటూ అనకాపల్లి ఎంపీ సీటుపై హింట్ ఇచ్చారు పవన్. మొత్తానికి అనకాపల్లిలో అసంతృప్తి జ్వాలను చల్లార్చే ప్రయత్నం చేశారు పవన్. సో ఇదండి స్టోరీ బోర్డ్. సో మరో స్టోరీ బోర్డుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్.